అయినా సరే 4వ తారీఖు రోజు 9:30కి బెనిఫిట్ షో స్టార్ట్ అయిన తర్వాత ఆ హీరో గారు హీరోయిన్ గారు సినిమాకి రావడం ఒకటేసారి ఆయన కార్మాయి విత్ బౌన్సర్స్ అంటే మీకు తెలుసుగా ఉన్న బౌన్సర్స్ పెట్టుకుంటారు హీరోలు. ఆయన బౌన్సర్లతో లోపలికి గేట్ తీసుకొని పోవడం, ఆ గేట్ తీయగానే వేలాది మందిగా చిక్కటిపల్లి చౌరస్తా అంటే 10-20 సినిమా థియేటర్లు ఉంటాయి, ఎప్పుడు హోటల్స్ ఉంటాయి, రష్ ఉంటుంది. ఆయనతో పాటు అందరు మీద పడడం, ఆయనపై బాల్కనీలో కూర్చోవడం, ఆ తొక్కిసలాటలో రేవతి కొడుకు కింద పడిపోవడం, ఆమె వెంబడే ఆన్ ది స్పాట్లో చనిపోయిన అక్కడున్న సినిమా ప్రొడ్యూసర్ కానీ హీరో గారు కానీ ఏమాత్రం చూడుకోకుండా పోయి బాల్కనీలో వెళ్ళి సినిమా చూడడం. ఆ తర్వాత ఏసీపీ గారు వెళ్ళి మీరు వెళ్ళిపోండి సార్, బయట క్రౌడ్ బాగాలేదు, ఇంకా కంట్రోల్ అవుతలేదని చెప్పి ఏసీపీ చెప్పినా వినకపోతే డీసీపీ గారు వచ్చి గట్టిగా మందలిచ్చిన తర్వాత అయినా సరే సినిమా అయిపోయేంత వరకు ఉండి మళ్ళీ ఓపెన్ టాప్ జీప్లో వచ్చేటప్పుడు ఓపెన్ టాప్ జీప్లో చెయ్యుకుంటూ వచ్చిండ్రు. ఆ చెయ్యిపోయేసరికి ఎవరికైనా పిల్లలకు సినిమా హీరోలు అంటే క్రేజ్తో చూడాలనిపిస్తుంది. మళ్ళీ పోయేటప్పుడు కూడా అక్కడ రేవతి చనిపోయి ఉన్నది, కుమారుడు కోమాలకి వెళ్ళిపోయిండు, చెయ్యిపుకుంటూ హీరో వెళ్ళిపోవడం. సినిమా ప్రొడక్షన్ టీం కానీ ఎవరు కానీ అక్కడ ఎవరు పట్టించుకోకుంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకుపోవడం, అప్పటికే ఆమె చనిపోవడం, ఆ తర్వాత ఆ అబ్బాయిని కిమ్స్కి చేర్చుకోవడం. ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితిని డాక్టర్ చేతన్ గారిని అలాగే హాస్పిటల్ మేనేజ్మెంటు వారితో మాట్లాడితే ఆహారం తీసుకొని పరిస్థితులు ఇక్కడ గొంతు దగ్గర ఆక్సిజన్ వెంటిలేటర్ తీసేసి ఇక్కడ హోల్ చేసి దాని ద్వారా గాలి పీల్చుకుంటూ నోజ్ ద్వారా పైపుల ద్వారా ఫీడింగ్ చేస్తున్నారు. చాలా వీక్గా ఉన్నాడు అబ్బాయి. నేను ఒకటే కోరుతున్నా, ముందుగా రేవతికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అబ్బాయి కూడా కోలుకోవాలని కోలుకుంటాడని కూడా కోలుకునే విధంగా ఆ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని. ఎందుకంటే ఒక పేద ఆర్యవైశ్య కుటుంబమే కాదు, ఎందుకంటే ఇది ఒక అన్యాయంగా పర్మిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత వద్దన్న రావడం అందరికీ సమానం ఉంటుంది. మేము రాజకీయ నాయకులం, మేము ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చేటని పోవాలంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా కాలు ఇస్తే మేము ఏడపోతామని పొద్దున 5 గంటలకు వచ్చి ఇంటి చుట్టూ మొత్తం కూడా అవసరం చేసేవాళ్ళు. అలాంటివి వద్దన్నప్పుడు వచ్చి ఇంక చనిపోయిన తర్వాత సినిమా